తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే గురుగారు. నమస్కారం. కుంభరాశి వారికి ఎలా ఉంటుందండి గురు మార్పు వల్ల? మరణ యోగం నుంచి బయటకు వస్తున్నారు అనేది ఒక పెద్ద విషయం. మరణ యోగం అంటే గురు రాహు కంజంక్షన్ అయితే దట్ ఈస్ మాస్ మరణ దోషం అంటాం. మాస్ మరణ అంటే ఇప్పుడు చూసారు మీరు ఇరాన్ లో ఎంతమంది చనిపోయారు అని, ఉక్రెయిన్ లో ఎంతమంది చనిపోయారు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద బ్యాడ్ కాంబినేషన్. గురు రాహు కంజంక్షన్ లో త్రికోణంలో ఉన్నప్పుడు ఇలాగ మాస్ గా చనిపోతారు. ఇప్పుడు కుంభంలో ఉన్నారు అందరు చనిపోయారు అంటే కాదు, కానీ ఆ మరణ భయం అనేది ఉంటుంది. ఏదైనా అయిపోతుంది, రేపు పొద్దున్న మా పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఈ రోజే చెప్పేస్తా నా బ్యాంక్ పాస్వర్డ్ ఇదే నువ్వు చూసుకో, ఏమీ అవ్వదు. ఇలాంటి భయం నుంచి మీరు బయటికి వస్తారు. మీకు సడన్ గా చూస్తారంటే హార్ట్ రేట్ డాప్ అవుతుంది, ఒక సైడ్ లెఫ్ట్ నొప్పి వస్తుంది, మైండ్ డిస్టర్బ్డ్ గా ఉంటారు, హాఫ్ ద టైం మీరు దగ్గుతా ఉంటారు. ఏమంటారు దాని పేరు, పోస్ట్ నాసల్ డ్రిప్ అంటారు. అలా చేస్తా ఉంటారు వాళ్ళు. నో ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ తెలుగు. అందుకని అలాంటి విషయం అన్ని ఒకలాంటి ట్రామాలోనే ఉంటారు. మాయ, రాహు మాయ లాగా. అయ్యో భయం, అది విపరీతమైన భయం, అది మంచిది కాదు. అది లేనట్టు లేదు అని కన్ఫర్మ్ గా తెలుసు, కానీ ఇది ఉందని నమ్ముతారు వాళ్ళు. ఎవరైనా ఒకటి సార్ మీరు రేపు పొద్దున్న హీరో సార్ అంటే అవునా అలా అంటారు. అదే హీరో రేపు పొద్దున ఎలా అవుతారో వాళ్ళు థింక్ చేయరు. ఎందుకంటే దేవుడు అలాంటి గ్రహం మూలకంగా అలాంటి ఒక పాప స్థానాన్ని వాళ్ళకి యాక్టివేట్ చేస్తున్నాడు. ఇది నిన్న వరకు ఉన్న పరిస్థితి. పెద్ద పెద్ద డబ్బు, పెద్ద పెద్ద లోన్ తీసుకోవడం మన వల్ల అవుతుందా లేదా కూడా, తిరిగి కట్టామా లేదా కూడా తెలియదు. రేపు పొద్దున బెంజ్, రేపు పొద్దున BMW, బాబు ఎలా రిటర్న్ అవుతుంది అది మనకు తెలియదు. తర్వాత చూసుకుందాం కాదు, అది లాస్ట్ లో ప్రాబ్లం అవుతుంది. ఎప్పుడు ప్రాబ్లం అవుతుంది, ఇప్పుడు ప్రాబ్లం అవుతుంది. గురువు 6వ భావంలో వచ్చి ఉచ్చమైనప్పుడు ఫైనాన్స్ కోసం డబ్బులు మనం కట్టాలి. ఫైనాన్స్ లో పనిచేసే వాళ్ళకి బాగుంటుంది. రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీ ఎవరైతే కీ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో వాళ్ళకి గ్యారంటీగా ఇష్యూస్ వస్తుంది. హస్బెండ్ అండ్ వైఫ్ లో స్ప్లిట్ అవుతుంది. కేతు వచ్చి మీకు 7వ స్థానంలో, అది మకా నక్షత్రంలోనే సంచారం చేసేటప్పుడు మీ హస్బెండ్ అయితే వైఫ్ కి విపరీతమైన డిప్రెషన్, వైఫ్ అయితే హస్బెండ్ కి డిప్రెషన్. కుంభం, మిథునం, తులారాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండే ఇంట్లో గ్యారంటీ ఎవరో ఒకళ్ళకి హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ఖర్చులు, లైక్ ఏ ట్రామా, లైక్ ఏ క్యాన్సర్, లైక్ ఏ సర్జరీ, ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటుంది. అంటే ఈ నెక్స్ట్ 1 year కాస్త ఫైనాన్షియల్ గా చూసుకోవాలి. మీ మదర్ పరంగా డబ్బులు ఖర్చులు ఎక్కువ అవుతాయి. మీ ఇంట్లో లేడీస్ ఎవరైతే ఉన్నారో, లైక్ పెద్దమ్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మీకు ఇంట్లో చాలా అనవసరమైన గొడవలు జరగడం, ఫ్యామిలీ లోపల స్ప్లిట్ అవ్వడం, ఇలాంటి విషయాలన్నీ జరగడానికి ఛాన్సెస్ ఉంది. కానీ గురువు ఉచ్చ బలానికి వెళ్ళినప్పుడు కుటుంబ స్థానం యాక్టివ్ గా ఉంది. మీరు మాట్లాడకుండా ఉన్నారంటే అన్ని విషయాలు కరెక్ట్ గా జరుగుతుంది. శనికి గురు కంజంక్షన్, నేను మాట్లాడిందే కరెక్ట్ అని మీరు మాట్లాడారంటే ప్రాబ్లం. ఇంకొకటి రాహు అక్కడే ఉన్నాడు, మీ రాశి లగ్నంలోనే రాహు ఉన్నాడంటే ఫస్ట్ విషయం మీరు స్లిప్ అవ్వడం, స్టెప్స్ నుంచి కింద పడడం, లేదంటే ట్రావెలింగ్ లో ఉన్నట్టు బైక్ స్టాండ్ వేసాను అనుకోని అట్లాగే మీరు డ్రైవ్ చేయడం, ఇలాంటి అన్యాచురల్ థింగ్స్ మీకు జరగడం. కొంతమంది నాకు ఎవడో చాతబడి చేశాడు సార్ నేను ఒకటి చెప్తాడు, అంతే దాని మీద కూర్చుంటారు. చాతబడి చేశారు, ఈ రోజు పక్కన వచ్చింది నన్ను తేపుతుంది, అలా అనుకుంటా ఉంటారు. ఇదంతా ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళ మనసులో ఉన్న కష్టం. ఇప్పుడు గురువు మారుతున్నాడు కాబట్టి ఆ కష్టం నుంచి మీరు బయటికి వస్తారు, మన భ్రాంతి నుంచి బయటికి వస్తారు, ఇలాంటి భయం నుంచి మీరు బయటికి వస్తారు. అట్ ది సేమ్ టైం మీరు చూసారంటే మీ యొక్క లైఫ్ లో ఏ ఒక అంబిషన్ ఉన్నా సరే స్థలం మార్చేయండి, ఇల్లు మార్చేయండి, ఊరు మార్చేయండి. అది సొంతలైనా ఒక 1 year అట్లీస్ట్, లేదా మీకు సొంతల్లో ఉందా, మీకు జాబ్ పరంగా వేరే దూరంగా వెళ్ళి రావడం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇల్లు నుంచి ఆ ఆఫీస్ వచ్చి 40 kilometers 50 kilometers డైలీ అప్ అండ్ డౌన్ చేయడం. అలా మీరు ట్రావెలింగ్ సర్కిల్స్ లో ఉన్నారంటే ఇది పెద్దగా బాధగా ఇవ్వదు, పెద్ద ఇష్యూస్ ఇవ్వదు. ఇంట్లోనే ఉంటాను, ఇంట్లోనే మాట్లాడతాను, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తానంటే ఎవరు మిమ్మల్ని ఏమి చేయలేరు. ఒక మార్పు చేయడం అనేది మంచిది. అదేలాగా పిల్లల పరంగా ఓవర్ టార్చర్ చేస్తారు. రాహు రాశి లగ్నంలో ఉన్నాడంటే చిన్న చిన్న విషయాన్ని కూడా పిల్లల్ని విపరీతంగా బాధ పెట్టడం, లేదంటే వాడు చేసే తప్పుని పెద్ద చేసి మాట్లాడడం. యూ షుడ్ నాట్ ఎగ్జాగరేట్ వెన్ ఇట్ ఇస్ బ్యాడ్. మంచి విషయాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పడం అనేది వాడికి మారల్ బూస్టర్ ఇస్తుంది. కానీ మీరు సరిగా లేదన్నప్పుడు వాడిని ఇంకా పెద్దగా చేశారంటే వాళ్ళ మారల్ డౌన్ అయిందంటే మీరు తర్వాత ఏం చేసినా వాళ్ళు చేంజ్ అవ్వరు.
ఇట్స్ ఆల్మోస్ట్ ఇట్ కన్వర్ట్స్ ఇన్ టు అన్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. అంత ప్రాబ్లం వస్తుంది. సో అందుకని దయచేసి అది చూసుకోవాలి. కానీ ఈ టైం పీరియడ్లో ఎవరికి బాగుందంటే ఎనీ సివిల్ సర్వీస్ యూ రైట్, ఎనీ నీట్ ఎగ్జామ్స్ యూ గివ్, అట్ ది సేమ్ టైం మీ ఇంజనీరింగ్ ఐఐటి ఏది ఇచ్చినా సరే, ఏ ఒక ఎండిఎస్ మీరు ఇచ్చినా సరే మీరు దాంట్లో క్లియర్ చేస్తారు. ఇప్పుడు ఏంటంటే మీరు ఏది చేసినా సెపరేట్ గా ఉండి చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారంట కూడా మీరు ఫ్యామిలీతో వాళ్ళు ఉండొద్దు, హాస్టల్లో వేస్తే చాలా బాగుంటారు. లేదు అంటే సెపరేట్ గా ఒక రూమ్ మా పిల్లలకి ఇచ్చేయండి. వాళ్ళ యొక్క కెరియర్, వారి యొక్క గ్రోత్, వాళ్ళ యొక్క చదువులు అన్ని ఇండివిజువలీ దే విల్ గ్రో. ఇండిపెండెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఒక పెద్ద గ్రోత్. అదేలాగా మీ వైఫ్ ఫీల్ చేస్తారు. ఇప్పుడు ఐ నీడ్ సంథింగ్, నేను సంపాదించాలి, నాకు నేను చూసుకోవాలి. మిమ్మల్ని వచ్చి నేను ఒక్కొక్కసారి అడగడానికి కష్టంగా ఉందని ఇప్పుడు వాదించే ఒక ప్రసక్తిలో ఇప్పుడు వస్తారు. అందుకని దే షుడ్ బి ఎంప్లాయిడ్ అని చెప్తున్నాను. ఇప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారా, స్టార్ట్ చేయండి. మీ వైఫ్ పేరు మీద స్టార్ట్ చేయండి, మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోండి. డూ యూ అండర్స్టాండ్? అప్పుడు వర్కింగ్ పార్ట్నర్ గా మీరు మారుతారు. మారినప్పుడు ఈ దోషం క్లియర్ అవుతుంది. అదేలాగా మీ యొక్క గురుస్థానం ఇంత బలంగా ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. మీరు ఎక్కడైనా అడుగుతుంటే ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. సో డెఫినెట్లీ దట్ విల్ వర్క్. ఏం లేదు, ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ మీరు స్టార్ట్ చేసినా మీరు వెళ్ళి ఆ క్యాష్ బాక్స్ లో కూర్చోకూడదు. అదే యూ షుడ్ బి రోమింగ్ అరౌండ్ ద స్టోర్. యూ షుడ్ బి హెల్పర్. అలా ఉన్నారంటే మీకు విపరీతంగా అన్ని విషయాలు కలిసి వస్తుంది. మీరు గ్యారంటీగా ఒక లోన్ తీసుకుంటారు. పాసిబుల్లీ ఎక్స్పాన్షన్ లోను, ఫ్యాక్టరీ ఎక్స్పాన్షన్, ఇల్లు ఎక్స్పాన్షన్, ఇలాంటి విషయాల్లో ఇల్లు మీరు ఆల్రెడీ ఉన్నా ఏదో ఒక ఇంటీరియర్ డెకరేషన్ చేస్తారు, లేదంటే డిస్టర్బ్ చేసి కొత్త కట్టారు. ఇలాంటి విషయాలన్నీ వీళ్ళు చేస్తారు. సో మోర్ ఓవర్ నేను ఒకటే చూస్తున్నాను, ఈ గురువు దృష్టి ఇంత బాగుంది కాబట్టి మీకు ఆర్థికంగా ప్రాబ్లం రాదు. ఫ్యామిలీ లైఫ్ లో చూసుకోండి, అంతే. ఒకటే విషయం, అది మీరు చూసుకోండి అంటే మీ లైఫ్ అంతా బాగుంటుంది. అనవసరమైన గొడవలు రాదు, మీరు ప్లాన్ చేసేది జరుగుతుంది, బ్యూటిఫుల్ గా ఉంటారు. సో వీళ్ళకి ఎంత పర్సెంటేజ్ ఇస్తారండి? హ్యాపీనెస్ కోషంట్, అదే మీరు సంతోషపరంగా మీరు అడుగుతున్నారు, అది మనం చూసామంటే ఆల్మోస్ట్ 70% చెప్పొచ్చు. అండ్ ఆర్థికంగా 80% బాగుంటుంది, ధైర్యంగా ఉండొచ్చు. ఓకే, సో మరి రెమెడీస్ ఎలాంటివి చేస్తారు? పాసిబుల్లీ రుద్రాభిషేకం చేయడం చాలా మంచిది. లేదంటే ఒక 5 బ్రాహ్మణుల ఇంట్లోకి పిలిచి రుద్రం నమ్మకం చమ్మకం ఇది మనం చదివించాము అంటే చాలా మంచిది. అన్నదానం చేయడం విపరీతమైన పుణ్యం వస్తుంది ఈ టైంలో. అది లేడీస్ కి చేయడం, మొత్తేదులు ఇంట్లో పిలిచి చేశారంటే విపరీతంగా మార్చు. మీరు ఎక్కడో వెళ్ళి రెమెడీస్ అంతా ఎదకని అవసరం లేదు, మీ ఇంటి పక్కనే ఉంటుంది. జస్ట్ లైక్ దట్ మీరు అలా చేస్తేనే ఆటోమేటిక్గా క్లియర్ అవుతారు, మీరు బాగుంటారు. మాక్సిమం ట్రై టు అవాయిడ్ బ్లాక్ అండ్ యాష్ కలర్. నెక్స్ట్ 1 year కి మీరు అవాయిడ్ చేశారంటే ఆటోమేటిక్గా మీ యాటిట్యూడ్ మారుతుంది. విల్ బి గుడ్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం.